Good morning, students. Welcome to SAP ABAP class. సో ఎస్టర్డే నేను మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చాను కదా, దానికి రిలేటెడ్గా ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అన్నది టుడే చూద్దాం. అండ్ టుమారో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి చూద్దాం. ఎస్టర్డే అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టర్డే అసైన్మెంట్స్ ప్లస్ టుడే ఒక కేస్ స్టడీ అనేది చూద్దాం. చూసిన తర్వాత వీటికి రిలేటెడ్ ఆన్సర్స్ అన్ని కూడా సో టుమారో నేను మీకు ఆన్సర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మ్యామ్ మీకు నెక్స్ట్ వీక్ నుంచి తీసుకుంటారు క్లాసెస్. ఓకేనమ్మా. సో మేబీ ఈ వీకెండ్ నుంచి కానీ నెక్స్ట్ వీక్ నుంచి కానీ మ్యామ్ మీకు మళ్ళీ క్లాసెస్ అనేవి తీసుకుంటారు. సో అంతలోపు వీటికి రిలేటెడ్ వర్క్ అనేది చూడండి. మీ ఫైనల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫైనల్ ప్రాజెక్ట్ కి కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఫైనల్ ప్రాజెక్ట్ కి లింక్ అయి ఉంటుంది. సో మీకు ప్రెసెంట్ ఏంటంటే బిగినింగ్ లో శాప్ అబాప్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, సో వేరియబుల్ డిక్లరేషన్స్ అండ్ దాంట్లో మీకు కొన్ని ఆపరేషన్స్ అనేవి ఇచ్చాం మనం. సో కంప్లీట్ అయిన తర్వాత ఎస్క్యూఎల్ చూసాం మనం. సో శాప్ అబాప్ లో యాక్చువల్ గా ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్ గానే ఎస్క్యూఎల్ కి లింక్ అవుతుంది ఓపెన్ ఎస్క్యూఎల్ యూజ్ చేసి. సో మనం డైరెక్ట్ ఎస్క్యూఎల్ అన్నది తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసామంటే బిజినెస్ లాజిక్ గురించి చూసాం. సో ఇప్పుడు ఏదైతే టేబుల్స్ రిపోర్ట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నామో అసలు క్రియేట్ చేస్తున్నటువంటి వాటి వెనకున్నటువంటి లాజిక్ ఏంటి. సో అసలు శాప్ లోపల సో మనకి ప్రోగ్రామింగ్ పార్ట్ కాకుండా యాక్చువల్ గా శాప్ అబాప్ లో అబాప్ ప్రోగ్రామింగ్ అనేది కొంత మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ కూడా సో లాజిక్ ఐడెంటిఫికేషన్ అండ్ దాంతో పాటుగా రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో రియల్ శాప్ ప్రాజెక్ట్ లోపల ఏం జరుగుతుంది అసలు అన్నది మనం చూద్దాం. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఫైనల్ ప్రాజెక్ట్ దగ్గర లింక్ అవుతాయి అన్నమాట. ఓకేనమ్మా. సో మీకు నెక్స్ట్ మంత్ ఎలా ఫైనల్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా మార్చ్ లో. సో దానికి రిలేటెడ్ ఏవైతే మీరు చేస్తారో అవన్నీ కూడా సో ఆ డాక్యుమెంటేషన్ అది కూడా దీనికి లింక్ అయి ఉంటుంది. సో చూడండి, ఫ్రమ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ టు ఫంక్షనల్ స్పెసిఫికేషన్, ఏ స్ట్రక్చర్డ్ కేస్ స్టడీ అప్రోచ్ ఇన్ SAP ఎన్విరాన్మెంట్. In enterprise systems such as the SAP, programs are never written directly from imagination. సో బేసిక్ గా ప్రోగ్రామ్స్ అన్నవి మనం ఏదో ఇమాజిన్ చేసుకుని ఆర్ఎల్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద రాయాలి అని చెప్పి మనం రాయం. ఎవ్రీ ఇంప్లిమెంటేషన్ బిగిన్స్ విత్ ఏ బిజినెస్ రిక్వైర్మెంట్. ప్రతి ఇంప్లిమెంటేషన్ కూడా వెనకాల ఏదో ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది గ్యారంటీగా. The requirement must then be translated into a functional specification before any technical development begins. సో మనం ఏం చేయాలి? సో దాన్ని ఎఫ్ఎస్ డాక్యుమెంటేషన్ కింద మార్చాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని ఎలా మార్చాలి? ఎఫ్ఎస్ డాక్యుమెంట్, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ మార్చాలి. ఇలా మార్చిన తర్వాతే అదర్ టెక్నికల్ డెవలప్మెంట్ అంటే ఉంటుందన్నమాట, అంటే ప్రోగ్రామింగ్ పార్ట్ ఉంటుంది. అండర్స్టాండింగ్ దిస్ ట్రాన్సిషన్ ఈస్ క్రిటికల్ బికాస్ మోస్ట్ SAP ప్రాజెక్ట్ ఫెయిల్యూర్స్ డు నాట్ అక్కర్ డ్యూ టు సింటాక్స్ ఎర్రర్స్ బట్ డ్యూ టు ద మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో బిజినెస్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ అన్నది అర్థం చేసుకోకపోవడం వల్ల ఎక్కువ ఎర్రర్స్ అన్న ఉంటాయి. అర్థమైందమ్మా. సింటాక్స్ ఎర్రర్స్ కన్నా బిజినెస్ రిక్వైర్మెంట్స్ మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల వచ్చే ఎర్రర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే SAP ప్రాజెక్ట్స్ మోస్ట్లీ ఫెయిల్ అవుతూ ఉంటాయి ఒకవేళ ఇలా అర్థం చేసుకోలేకపోతే. సో చూడండి, బిజినెస్ ప్రాబ్లం నుంచి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కి, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ నుంచి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ కి ఎలా మనం చేంజ్ అవుతాం అన్నది చూద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ కీ డెఫినేషన్స్. బిఆర్డి, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. బిఆర్డి, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ డిస్క్రైబ్స్ వాట్ ద బిజినెస్ నీడ్స్. అసలు బిజినెస్ కి ఏం కావాలి, వై ద నీడ్ ఎగ్జిస్ట్. సో యాక్చువల్ గా ఏదైతే బిజినెస్ కి ఇప్పుడు ప్రెసెంట్ నీడ్ ఉందో ఆ నీడ్ ఎందుకు ఉంది, వాట్ ప్రాబ్లమ్ మస్ట్ బి సాల్వ్. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తున్నాం. సో దీన్ని మనం బిజినెస్ లాంగ్వేజ్ లో రాస్తాం, టెక్నికల్ లాంగ్వేజ్ లోకి రాదు. సో ప్రోగ్రామింగ్ కన్నా కూడా మెయిన్ ఏంటంటే సో ఇక్కడ బిజినెస్ లాంగ్వేజ్ లో మనం రాస్తాం అన్నమాట. ఇట్ ఆఫెన్ ఇంక్లూడ్స్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ, కరెంట్ ఛాలెంజెస్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అండ్ బిజినెస్ కన్స్ట్రైంట్స్. సో ఏమేమి ఉంటాయి, ఇష్యూకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ప్రెసెంట్ ఏమైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఆ ఛాలెంజెస్ అన్ని అందులో లిస్ట్ అవుట్ అయి ఉంటాయి. అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏంటి, అవుట్కమ్స్ అన్న ఉంటాయి. అండ్ బిజినెస్ కన్స్ట్రైంట్స్ అన్న ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్. ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఈజ్ అ స్ట్రక్చర్ డాక్యుమెంట్. సో ఇందాక చెప్పుకున్నాం కదా ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలని. డాక్యుమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ద సిస్టమ్ షుడ్ డూ. ఇప్పుడు SAP సిస్టమ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఆ సిస్టమ్ ఏం చేయాలి, హౌ బిజినెస్ రూల్స్ మస్ట్ బిహేవ్. సో ఈ రూల్స్ అనేవి ఎలా బిహేవ్ చేయాలి, వాట్ వ్యాలిడేషన్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ వాట్ అవుట్పుట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సో దేన్ని మనం వ్యాలిడేట్ చేస్తున్నాం, ఏ అవుట్పుట్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇదంతా కూడా ఇందులోకి రావాలన్నమాట. ఈ ట్రాన్స్లేట్స్ ద బిజినెస్ లాంగ్వేజ్ ఇంటూ సిస్టమ్ బిహేవియర్ వితౌట్ రైటింగ్ ద టెక్నికల్ కోడ్.
సో ఫస్ట్ ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఏం చేస్తుందంట? సో బిజినెస్ లాంగ్వేజ్ ని సిస్టమ్ బిహేవియర్ కి మారుస్తుందంట. ఇంకా కోడ్ రాయకుండానే, అంటే అబాప్ కోడ్ రాయకుండానే, సో టెక్నికల్ లాంగ్వేజ్ ని ఇది యూజ్ చేస్తుందండి. బిజినెస్ లాంగ్వేజ్ సిస్టమ్ బిహేవియర్, టెక్నికల్ లాంగ్వేజ్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక కేస్ స్టడీ అన్నది మనం చూద్దాం. సో కేస్ టైటిల్ ఏంటంటే ప్రివెంటింగ్ ఎక్సెసివ్ ఎంప్లాయీ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్. కేస్ టైటిల్ ఏంటి? ప్రివెంటింగ్ ఎక్సెసివ్ ఎంప్లాయీ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్. సో రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ అంటే ఎంప్లాయీస్ జనరల్ గా బిజినెస్ కోసం ఆర్ కంపెనీ కోసం ఏదన్నా ఒక ఎక్స్పెన్స్ చేసినప్పుడు దానికి రియంబర్స్మెంట్ అనేది కంపెనీ ఇస్తుంది అనమాట. ఎంప్లాయీ ఖర్చు పెడతారు, బిల్ సబ్మిట్ చేస్తారు, ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీ అన్నది రియంబర్స్మెంట్ ఇస్తుంది. సో ఇక్కడ సినారియో చూడండి. ఈ కంపెనీ అలోస్ ఎంప్లాయీస్ టు సబ్మిట్ ద ట్రావెల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్. సో కంపెనీ అంటే ఎంప్లాయీస్ కి ట్రావెల్ రియంబర్స్మెంట్ కి సంబంధించిన క్లెయిమ్స్ సబ్మిట్ చేయడానికి అలో చేస్తుందంట. అయితే ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటంటే సమ్ ఎంప్లాయీస్ ఆర్ సబ్మిటింగ్ క్లెయిమ్స్ ఎక్సీడింగ్ అలోడ్ పాలసీ లిమిట్స్. కంపెనీకి ఏదైతే పాలసీ ఉందో రియంబర్స్మెంట్ పాలసీ, ఆ పాలసీ లిమిట్స్ దాటి కొంతమంది అప్లై చేస్తున్నారంట. ఫైనాన్స్ మాన్యువల్లీ వెరిఫైస్ ఈచ్ క్లెయిమ్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నది సో ఈచ్ క్లెయిమ్ ని మాన్యువల్ గా వెరిఫై చేస్తుందంట. మాన్యువల్ చెకింగ్ కాజెస్ డిలేస్ అండ్ ఎర్రర్స్. ఈ మాన్యువల్ చెకింగ్ వల్ల డిలేస్ అండ్ ఎర్రర్స్ అవుతున్నాయంట. మేనేజ్మెంట్ వాంట్స్ ఆటోమేటెడ్ వ్యాలిడేషన్ ఇన్ సైడ్ ద సాప్. మేనేజ్మెంట్ కి ఏం కావాలంటే ఆటోమేటెడ్ వ్యాలిడేషన్ కావాలి సాప్ లోపల. సో ఇంకా ప్రత్యేకించి మాన్యువల్ గా చెక్ చేయడం అన్నది కుదరదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిఆర్ఎస్ డాక్యుమెంట్ అన్నది మనం ప్రిపేర్ చేస్తాం. ఒక చిన్న ఎక్సెప్ట్ చూడండి, అంటే ఒక చిన్న టెంప్లెట్ అన్నది చూడండి. సో బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి? ద ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ రియంబర్స్మెంట్ ఫర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ సబ్జెక్ట్ టు పాలసీ లిమిట్స్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ గ్రేడ్. ఒక ఎంప్లాయీకి ఏదైతే గ్రేడ్ ఉంటుందో కంపెనీ లోపల, సో ఎంప్లాయీ గ్రేడ్ బట్టి, సో పాలసీ లిమిట్స్ ప్రకారంగా ఆర్గనైజేషన్ అనేది ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ని రియంబర్స్మెంట్ అన్నది చేస్తుంది. కరెంట్లీ క్లెయిమ్స్ ఎక్సీడింగ్ లిమిట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ మాన్యువల్లీ బై ద ఫైనాన్స్ టీమ్. ఎట్ ప్రెసెంట్ ఏం జరుగుతుందంట? ఏవైతే లిమిట్స్ ఎక్సీడ్ అవుతున్నాయో వాటిని మాన్యువల్ గా ఫైనాన్స్ టీమ్ అన్నది చూస్తుందంట. దిస్ కాజెస్ డిలేస్ అండ్ ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ ఇన్కరెక్ట్ పేమెంట్. దిస్ కాజెస్ డిలేస్ అండ్ ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ ఇన్కరెక్ట్ పేమెంట్. సో డిలేస్ కాజ్ అవుతుంది, దాంతో పాటుగా ఇన్కరెక్ట్ పేమెంట్. ఒకసారి ఏమవుతుందంటే సరిగ్గా చెకింగ్ అన్నది చేయకపోతే ఇన్కరెక్ట్ పేమెంట్ కూడా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్న. ఓకేనమ్మా, జస్ట్ గివ్ మీ 1 second అమ్మా.
సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అన్న, చిన్న నెట్వర్క్ ఎర్రర్ ఒకటి వచ్చింది. సో ఓకే చూడండి, ఆ, ఏదైతే ప్రెసెంట్ రియంబర్స్మెంట్ పాలసీ ఉందో పాలసీని దాటి క్లెయిమ్స్ అని వస్తున్నాయి. దానివల్ల డిలేస్ అనేవి పెరుగుతున్నాయి. ఫైనాన్స్ టీమ్ మాన్యువల్ గా చేస్తుంది, సో దానివల్ల డిలేస్ అనేవి పెరుగుతున్నాయి, ఇన్కరెక్ట్ పేమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో బిజినెస్ నీడ్ ఏంటంటే ద సిస్టమ్ మస్ట్ ఆటోమేటికల్లీ వ్యాలిడేట్ రియంబర్స్మెంట్ అమౌంట్స్ అగేన్స్ట్ గ్రేడ్ బేస్డ్ పాలసీ లిమిట్స్ బిఫోర్ పేమెంట్ అప్రూవల్. సో పేమెంట్ అనేది అప్రూవ్ అవ్వడం కంటే ముందుగానే సిస్టమ్ అన్నది ఆటోమేటిక్ గానే, మాన్యువల్లీ కాదు, వితౌట్ మాన్యువల్, ఆటోమేటిక్ గానే సో ఆ రియంబర్స్మెంట్ అమౌంట్స్ అన్నది వ్యాలిడేట్ చేసి ఆ గ్రేడ్ బేస్డ్ పాలసీ లిమిట్స్ ఎన్ఫోర్స్ చేసి అప్పుడు పేమెంట్ అనేది చేయాలన్నమాట. రూల్స్ చూడండి, గ్రేడ్ ఏ ఎంప్లాయీస్ అయితే కనుక మాక్సిమం 5,000 రూపీస్ పర్ ట్రిప్. గ్రేడ్ ఏ ఎంప్లాయీస్ అయితే కనుక మాక్సిమం 5,000 రూపీస్ పర్ ట్రిప్, అంతకంటే ఎక్కువ వాళ్ళకి అలాట్ చేయడానికి అవకాశం లేదు. అండ్ ఒకవేళ గ్రేడ్ బి ఎంప్లాయీస్ అయితే కనుక మాక్సిమం 3,000 పర్ ట్రిప్. గ్రేడ్ బి ఎంప్లాయీస్ అయితే కనుక మాక్సిమం 3,000 రూపీస్ పర్ ట్రిప్, అంతకన్నా ఎక్కువ అలౌ చేయకూడదు. అండ్ గ్రేడ్ సి ఎంప్లాయీస్ అయితే కనుక మాక్సిమం 2,000 రూపీస్ పర్ ట్రిప్, అంతకంటే ఎక్కువ అలౌ చేయకూడదు. క్లెయిమ్స్ ఎక్సీడింగ్ లిమిట్స్ రిక్వైర్ ఫైనాన్స్ మేనేజర్ అప్రూవల్. ఒకవేళ ఇంతకన్నా దాటితే ఎక్సెస్ అయితే గనక అప్పుడు ఫైనాన్స్ మేనేజర్ అప్రూవల్ రావాలి. అండ్ క్లెయిమ్స్ వితౌట్ ట్రావెల్ డేట్ మస్ట్ నాట్ బి ప్రాసెస్. ఒకవేళ ట్రావెల్ డేట్ అన్నది ప్రాపర్ గా లేకపోతే సో ఆ క్లెయిమ్ అన్నది ప్రాసెస్ అన్నది చేయకూడదు. ఇవి పాలసీ రూల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని రాయడం కంటే ముందుగా మనం ఈ బిఆర్డి అన్నది అనలైజ్ చేయాలి. సో ఇక్కడ మనం రాసుకున్నాం కదా, బిఆర్డి డాక్యుమెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. దీన్ని మనం ప్రాపర్ గా అనలైజ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి, ఇన్పుట్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఎంప్లాయ్ ఐడి అన్నది ఒక ఇన్పుట్ అవ్వాలి. ఎంప్లాయీ గ్రేడ్, సో ఏబిసి గ్రేడ్స్ లో ఏ గ్రేడ్ అన్నది ఇన్పుట్ అవ్వాలి. ట్రావెల్ డేట్ అన్నది ఇన్పుట్ అవ్వాలి. అండ్ దాంతో పాటు క్లెయిమ్డ్ అమౌంట్ అన్నది ఇన్పుట్ అవ్వాలి. సో వాలిడేషన్ లాజిక్ ఏంటి, ట్రావెల్ డేట్ ఖచ్చితంగా ఉండాలి. క్లెయిమ్డ్ అమౌంట్ అన్నది గ్రేడ్ లిమిట్ ని ఎక్సీడ్ చేయకూడదు. క్లెయిమ్డ్ అమౌంట్ ఏదైతే ఉందో దేన్ని ఎక్సీడ్ చేయకూడదు, గ్రేడ్ లిమిట్ ని ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సీడ్ అన్నది చేయకూడదు. సో నెక్స్ట్ డెసిషన్ లాజిక్ చూడాలి మనం. ఇఫ్ క్లెయిమ్ ఎక్సీడ్స్ ద లిమిట్, రూట్ టు ఫైనాన్స్ మేనేజర్. ఒకవేళ క్లెయిమ్ అన్నది సో లిమిట్ ని ఎక్సీడ్ చేస్తే గనక ఫైనాన్స్ మేనేజర్ కి రీరూట్ చేయాలి. విత్ ఇన్ లిమిట్ అయితే గనక నార్మల్ గానే అప్రూవల్ అనేది అయిపోతుంది. ఒకవేళ విత్ ఇన్ లిమిట్ అయితే గనక సో నార్మల్ అప్రూవల్ అనేది అయిపోతుంది. ఒకవేళ ఆ లిమిట్ ని దాటితేనే అప్పుడు ఫైనాన్స్ మేనేజర్ కి అది రూటింగ్ అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆథరైజేషన్ లాజిక్. ఓన్లీ ఫైనాన్స్ మేనేజర్ కెన్ అప్రూవ్ ఎక్సెస్ క్లెయిమ్స్. ఓన్లీ ఫైనాన్స్ మేనేజర్ కెన్ అప్రూవ్ ఎక్సెస్ క్లెయిమ్స్. ఇది ఆథరైజేషన్ లాజిక్ అనమాట. సో రిస్క్ ఏంటి, ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ ఏంటి, ఇఫ్ నాట్ కంట్రోల్డ్ ఫినాన్షియల్ లీకేజ్ ఆర్ పాలసీ వైలేషన్స్ అండ్ ఆడిట్ ఫెయిల్యూర్. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, కంట్రోల్ చేయలేకపోతే, సో అప్పుడు రిస్క్ ఏంటంటే ఫినాన్షియల్ లీకేజ్, పాలసీ వైలేషన్స్ అండ్ ఆడిట్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్, రైటింగ్ ద ఫంక్షనల్ స్పెసిఫికేషన్. నౌ వి కన్వర్ట్ ద బిజినెస్ లాంగ్వేజ్ ఇంటూ స్ట్రక్చర్డ్ సిస్టమ్ బిహేవియర్. సో చూడండి, ఎఫ్ఎస్ డాక్యుమెంట్ చూడండి, ఆబ్జెక్ట్ to implement the automated validation of travel reimbursement claims based on employee grade limits to prevent the policy violations and financial risk. ముందేం రాసుకుంటాం, ఆబ్జెక్టివ్ అన్నది క్లియర్ గా రాసుకుంటాం అనమాట. ఈ ఆబ్జెక్టివ్ లో ఏంటి మన ఆబ్జెక్టివ్ ఇప్పుడు, టు ఇంప్లిమెంట్ ఆటోమేటెడ్ వ్యాలిడేషన్ ఆఫ్ ట్రావెల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ గ్రేడ్ లిమిట్స్ టు ప్రివెంట్ ద పాలసీ వైలేషన్స్ అండ్ ఫినాన్షియల్ రిస్క్. ఓకే, నెక్స్ట్ స్కోప్ applies to all travel reimbursement transactions processed in SAP. Applies to all travel reimbursement transactions processed in SAP. ఓకే, సో ఇక్కడ ఏదైతే SAP యాప్ లోపల మనం రియంబర్స్మెంట్ ట్రాన్సాక్షన్స్ కి ట్రై చేస్తాం వాటన్నిటికీ అప్లై అవుతుంది స్కోప్ అనేది. డస్ నాట్ అప్లై టు ఇంటర్నేషనల్ హ్యావెల్, మస్ట్ బి హ్యాండిల్ సెపరేట్లీ. ఇంటర్నేషనల్ ట్రావెల్ కి ఇది అప్లై అవ్వదు, సెపరేట్ గా హ్యాండిల్ చేయాలి. సో బిజినెస్ రూల్స్ రాస్తాం వన్ బై వన్. So rule number 1, mandatory field validation. If travel date is blank, system shall block the submission, display error message, travel date is mandatory. ఇంకా సబ్మిట్ అవ్వక ముందే, సో ఒకవేళ ట్రావెల్ డేట్ బ్లాంక్ గా ఉంటే గనక
సిస్టమ్ అన్నది ట్రావెల్ డేట్ ఈజ్ మ్యాండేటరీ అన్నది అక్కడ డిస్ప్లే చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే గ్రేడ్ బేస్డ్ లిమిట్ వ్యాలిడేషన్. నెక్స్ట్ ఏంటంటే గ్రేడ్ బేస్డ్ లిమిట్ వ్యాలిడేషన్. The system shall retrieve the employee grade. The system shall compare claimed amount with the policy limit. ఏదైతే అమౌంట్ ని క్లెయిమ్ చేస్తున్నారో ఆ క్లెయిమ్ చేస్తున్న అమౌంట్ ని పాలసీకి సంబంధించినటువంటి లిమిట్స్ తో కంపారిజన్ అన్నది చేయాలి. ఇఫ్ క్లెయిమ్డ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ అలౌడ్ లిమిట్, ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ కంటే క్లెయిమ్డ్ అమౌంట్ ఎక్కువ అయితే కనుక సిస్టమ్ షల్ నాట్ అలో డైరెక్ట్ అప్రూవల్. సిస్టమ్ అన్నది డైరెక్ట్ అప్రూవల్ అనేది ఇవ్వకూడదు. సిస్టమ్ షల్ ట్రిగర్ ఎస్కలేషన్ వర్క్ ఫ్లో. సిస్టమ్ అనేది ఎస్కలేషన్ వర్క్ ఫ్లో ట్రిగర్ చేయాలన్నమాట. ఎస్కలేషన్ అంటే ఏంటి? సో దీన్ని రీడైరెక్ట్ చేయాలి. ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి? సో ఫైనాన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గరికి రీడైరెక్ట్ అన్నది చేయాలన్నమాట. సో ఓకేనా, ఇది గ్రేడ్ బేస్డ్ లిమిట్ వ్యాలిడేషన్. ఫస్ట్ సిస్టమ్ ఏం చేయాలంటే ఇన్పుట్స్ లోంచి ఎంప్లాయీ గ్రేడ్ తీసుకోవాలి. సో క్లెయిమ్డ్ అమౌంట్ ని పాలసీ లిమిట్ తో కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ గ్రేటర్ దాన్ అలౌడ్ లిమిట్ అయితే అప్పుడు ఎస్కలేషన్ వర్క్ ఫ్లో అనేది ఉండాలి. సో ఎస్కలేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇఫ్ అమౌంట్ ఎక్సీడ్స్ ద లిమిట్ సిస్టమ్ షల్ రూట్ క్లెయిమ్ టు ద ఫైనాన్స్ మేనేజర్. ఒకవేళ అమౌంట్ అన్నది లిమిట్ దాటిపోతే కనుక సో సిస్టమ్ ఫైనాన్స్ మేనేజర్ రూటింగ్ ఇవ్వాలి. అప్రూవల్ మస్ట్ బి రికార్డెడ్ బిఫోర్ పేమెంట్ ప్రాసెసింగ్. సో ఖచ్చితంగా సో ఫైనాన్స్ మేనేజర్ సంబంధించిన అప్రూవల్ అన్నది పేమెంట్ ని ప్రాసెస్ చేయడం కంటే ముందుగానే అది రికార్డ్ చేయాలి గ్యారంటీగా. ఓకే. సో నెక్స్ట్ ఆథరైజేషన్ కంట్రోల్. ఇప్పుడు ఎవరికి ఆథరైజేషన్ ఇస్తాం వీటిని అప్రూవ్ చేయడానికంటే ఓన్లీ యూజర్స్ విత్ ద రోల్ ఫైనాన్స్ మేనేజర్ షల్ అప్రూవ్ ఎక్సెస్ క్లెయిమ్స్. సో ఫైనాన్స్ మేనేజర్ అనే రోల్ తో ఉన్నటువంటి యూజర్స్ మాత్రమే ఆ ఎక్సెస్ క్లెయిమ్స్ ని చూడడానికి కానీ వాటిని ఆథరైజ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ ఫ్లో డిస్క్రిప్షన్ చూడండి. ఎంప్లాయీ సబ్మిట్స్ ద క్లెయిమ్, సిస్టమ్ వ్యాలిడేట్స్ ద ట్రావెల్ డేట్, సిస్టమ్ చెక్స్ ద గ్రేడ్ బేస్డ్ లిమిట్. If within the limit, normal workflow. If exceeds the limit, escalation workflow. Payment processed after approval only. ఓకేనా. సో ఎంప్లాయీస్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తారు. సిస్టమ్ ముందు ట్రావెల్ డేట్ ని వ్యాలిడేట్ చేసుకుంటుంది. అది వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత గ్రేడ్ బేస్డ్ లిమిట్ ని చెక్ చేస్తుంది. విత్ ఇన్ లిమిట్ అయితే కనుక వెంటనే ప్రాసెస్ చేస్తుంది పేమెంట్ ని. ఒకవేళ లిమిట్ ఎక్సీడ్ అయితే కనుక ఎస్కలేషన్ ని అది ట్రిగర్ చేస్తుంది. సో పేమెంట్ ప్రాసెస్ ఆఫ్టర్ అప్రూవల్. అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూడండి. ఎడ్జ్ కేసెస్. సో ఎంప్లాయీ గ్రేడ్ మిస్సింగ్ అనుకోండి, సబ్మిషన్ బ్లాక్ చేయాలి. సో ఏబీసీ గ్రేడ్స్ ఉన్నాయి కదా, ఏబీసీ గ్రేడ్స్ కాకుండా వేరే ఏదన్నా గ్రేడ్ అయితే కనుక సబ్మిషన్ బ్లాక్ అవ్వాలి. పాలసీ టేబుల్ ఒకవేళ మెయింటైన్ అవ్వకపోతే కనుక సో ఒకవేళ అప్డేటెడ్ పాలసీ టేబుల్ అనేది రెడీగా లేకపోతే అప్పుడు కూడా ప్రాసెస్ చేయకూడదు. ఓకేనా. ఎంప్లాయీ గ్రేడ్ ఉంది, క్లెయిమ్ సబ్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పాలసీ టేబుల్ లేదు, అప్పుడు కూడా ప్రాసెసింగ్ అనేది బ్లాక్ చేసేయాలి. సో పాలసీ టేబుల్ లేకుండా వాళ్ళు అడిగిన అమౌంట్ ని మనం చెక్ చేయకుండా ప్రాసెస్ అనేది చేయకూడదు. క్లెయిమ్డ్ అమౌంట్ ఈక్వల్స్ ద లిమిట్ ఎలో నార్మల్ అప్రూవల్. ఎడ్జ్ కేస్ ఏంటంటే క్లెయిమ్డ్ లిమిట్ సో లిమిట్ అమౌంట్ అండ్ క్లెయిమ్డ్ అమౌంట్ రెండు ఈక్వల్ అయితే కనుక అప్పుడు కూడా అప్రూవల్ అనేది చేసేయచ్చు. ఇవి ఎడ్జ్ కేసెస్ అనమాట. సో ఇవి రేర్ టైమ్స్ లో జరుగుతుంటాయి. సో వీటికి ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఏంటి? ఈ ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు ఆటోమేటెడ్ ప్రాసెస్ అన్నది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఏంటంటే డేటా ఇన్వాలిడ్ అయితే కనుక ఎర్రర్ మెసేజ్ రావాలి. డేటా ఒకవేళ ఇన్వాలిడ్ అయితే కనుక ఎర్రర్ మెసేజ్ అనేది రావాలి. ఒకవేళ ఎక్సెస్ క్లెయిమ్ అయితే గనక వర్క్ ఫ్లో మళ్ళీ ట్రిగర్ అవ్వాలన్నమాట. ఏదైతే ఎస్కలేషన్ ప్రాసెస్ ఉందో ఎస్కలేషన్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వాలి. సో అప్రూవల్ అయితే గనక అది లాగ్ అన్నది ఎంట్రీ ఇవ్వాలి. అప్రూవల్ అయితే గనక ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ లిమిట్స్ అప్రూవల్ అయిపోయింది, ఓకే, అది లాగ్ అవ్వాలి. లేదు ఎక్సీడింగ్ ద లిమిట్స్, అది కూడా అప్రూవ్ అయింది, ఫైనాన్స్ మేనేజర్ అప్రూవ్ చేశారు, అప్పుడు కూడా అది లాగ్ లోకి వెళ్ళాలన్నమాట. అది రికార్డ్ అవ్వాలి ప్రాపర్ గా. అండ్ ఆడిట్ ట్రయల్ ఫర్ ఎస్కలేటెడ్ కేసెస్. సో ఎన్ని కేసెస్ అన్నవి ఎస్కలేట్ అయ్యాయి అండ్ వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, వీటన్నిటికి సంబంధించిన ఆడిట్ ట్రయల్ అనేది ఉండాలి. సో బిఆర్డికి ఎఫ్ఎస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సో ఆస్పెక్ట్. సో లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే బిఆర్డి అనేది బిజినెస్ లాంగ్వేజ్ లో ఉంటుంది. బిఆర్డి అనేది బిజినెస్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అన్నది స్ట్రక్చర్డ్ సిస్టమ్ కింద ఉంటుంది అనమాట. ఒక శాప్ సిస్టమ్ కింద అది ఉంటుంది. ఓకే. సో ఆడియన్స్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది మేనేజ్మెంట్ కి చూస్తుంది. హయ్యర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ కోసం ఆ డాక్యుమెంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తారు. ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అన్నది బీఆర్‌డి మీదే డిపెండ్ అవుతుంది. కానీ దీన్ని టెక్నికల్ టీమ్ కోసం అండ్ ఫంక్షనల్ టీమ్ కోసం రాస్తాం. దీన్ని ఎవరి కోసం రాస్తాం? టెక్నికల్ టీమ్ కోసం అండ్ ఫంక్షనల్ టీమ్ కోసం మనం రాస్తాం అన్నమాట. నెక్స్ట్. సో, డీటెయిల్డ్ లెవెల్ కాన్సెప్చువల్. బీఆర్‌డి అయితే గనుక కాన్సెప్ట్ వైస్ ఉంటుంది. డీటెయిల్ అనేది మరీ హెవీగా ఉండదు. జస్ట్ కాన్సెప్ట్ వైస్ ఉంటుంది. సో, ఇక్కడొచ్చేసి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ దగ్గర బిహేవియర్ చాలా చాలా డీటెయిల్డ్‌గా ఉంటుంది. అండ్ లాజిక్ క్లారిటీ అనేది బీఆర్‌డిలో బ్రాడ్‌గా ఉంటుంది. అదే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ దగ్గర ప్రిసైజ్‌గా అంటే ఆన్ పాయింట్ ఉంటుందన్నమాట. బీఆర్‌డి ఏం చేస్తుంది? సో, అన్ని క్లెయిమ్స్‌ని ఇది చెక్ చేస్తది. అన్ని క్లెయిమ్స్‌లోనూ కూడా ఎస్కలేషన్ ఉంటే ఎస్కలేషన్ చేస్తది. ఫారెల్స్ అప్రూవ్ చేస్తదని బ్రాడ్‌గా చెప్పేస్తది. ఎఫ్ఎస్ అలా కాదు. ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ప్రిసైజ్‌గా, డిటర్మినిస్టిక్‌గా ఇవి మాత్రమే అవుట్‌పుట్స్. సో, ఎయిదర్ రిజెక్ట్ అవుతది. ఆర్ ఎల్స్ అప్రూవ్ అయ్యి లాగ్ అవుతది. ఆర్ ఎల్స్ ఎస్కలేషన్ టీమ్‌కెళ్తది. ఎస్కలేషన్ టీమ్‌కెళ్ళగా ఎయిదర్ అప్రూవ్ అవుతది ఆర్ రిజెక్ట్ అవుతది. సో, ఏది జరిగినా సరే దానికి సంబంధించిన ఆడిట్ ట్రైల్ ఉంటుంది. ఇలా అన్నమాట. సో, క్లియర్‌గా డిటర్మినిస్టిక్‌గా ఇవి మాత్రమే అవుట్‌కమ్స్. ఇవి దాటి అవుట్‌కమ్స్ రావడానికి అవకాశం లేదు. దాంతో పాటుగా ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్‌ని కూడా ఫంక్షనల్ స్పెసిఫికేషనే హ్యాండిల్ చేస్తది. బీఆర్‌డి హ్యాండిల్ చేయదు. ఓకేనా? సో, మళ్ళీ ఒకసారి 2 చెక్ చేద్దాం చూడండి బీఆర్‌డి డాక్యుమెంట్‌ని. సో, బీఆర్‌డి డాక్యుమెంట్ ఈ విధంగా ఉంది. ఏంటి? సో, బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఉంది. ఏంటి? ద ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ రీయింబర్స్‌మెంట్ ఫర్ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ సబ్జెక్ట్ టు పాలిసీ లిమిట్స్. Currently, claims exceeding limits are identified manually by the finance team. This causes delays and increased risk of incorrect payment. ఇది background of the problem. Business need ఏంటి? The system must automatically validate reimbursement amounts against grade-based policy limits before policy payment approval. సో, పేమెంట్ కంటే ముందుగా సో, గ్రేడ్ బేస్డ్ పాలిసీ లిమిట్స్‌కి అవి వాలిడేట్ చేసుకోవాలి. పాలిసీ రూల్స్ ఇవి. సో, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి ఎంప్లాయీస్ ఉండాలి. ఒకవేళ లిమిట్స్ ఎక్సీడ్ అయితే ఫైనాన్స్ మేనేజర్ అప్రూవల్ ఉండాలి. ట్రావెల్ డేట్ లేకపోతే ప్రాసెస్ అవ్వకూడదు. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? బిజినెస్ లాజిక్ అన్నది మనం చేస్తున్నాం. అలా చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఇన్‌పుట్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. వాలిడేషన్ లాజిక్ ఐడెంటిఫై చేస్తున్నాం. డెసిషన్ లాజిక్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఆథరైజేషన్ లాజిక్ ఐడెంటిఫై చేస్తున్నాం. అండ్ రిస్క్ ఐడెంటిఫై చేస్తున్నాం. అదయిన తర్వాత ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ఇలా రాసుకుంటున్నాం. ఎలాగా? సో, ఆబ్జెక్టివ్ ఇది. దీని యొక్క స్కోప్ ఇది. ఈ స్కోప్‌లో సో, ఓన్లీ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. డొమెస్టిక్ ట్రావెల్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రం మనం హ్యాండిల్ చేస్తాం. ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే అది ఇందులోకి రాదు. క్లియర్‌గా ఉంది. అక్కడ లేదు. బీఆర్ఎస్ డాక్యుమెంట్‌లో అది లేదు. సో, ఇక్కడ అది ఉందన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ బిజినెస్ రూల్స్ అన్నవి. సో, ఇక్కడ మాండేటరీ ఫీల్డ్ వాలిడేషన్ చూస్తున్నాం. ఆ తర్వాత గ్రేడ్ బేస్డ్ లిమిట్ వాలిడేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రేడ్‌కి క్లెయిమ్డ్ అమౌంట్, అలౌడ్ అమౌంట్ ఎంతెంత అన్నవి చెక్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఎక్స్‌కలేషన్ ప్రాసెస్ అని ఉంది. ఆథరైజేషన్ కంట్రోల్ ఓన్లీ ఫైనాన్స్ మేనేజర్ అని రోల్ ఉన్నటువంటి యూజర్స్‌కి మాత్రమే ఇస్తున్నాం. అండ్ దాంతో పాటుగా ప్రాసెస్ ఫ్లోని డిస్క్రిప్ట్ చేస్తాం. సో, ఎంప్లాయీ క్లెయిమ్ సబ్మిట్ చేస్తారు. సిస్టమ్ ట్రావెల్ డేట్ చూసుకుంటది. ఆ తర్వాత గ్రేడ్ బేస్డ్ లిమిట్ చెక్ చేసుకుంటది. వితిన్ లిమిట్ అయితే గనక నార్మల్ వర్క్ ఫ్లో, ఎక్సీడెడ్ ద లిమిట్ అయితే గనక ఎస్కలేషన్ వర్క్ ఫ్లో, పేమెంట్ అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే ప్రాసెస్ అన్నది అవుతుంది. సో, ఇవన్నీ కూడా ఏంటివి? ప్రాసెస్ ఫ్లో డిస్క్రిప్షన్ అన్నమాట. సో, ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ చూడండి. ఎడ్జ్ కేసెస్ కూడా మనం ఇందులోకి తీసుకుంటున్నాం. ఇది బీఆర్‌డి డాక్యుమెంట్‌లో తీసుకోలేదు. సో, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్‌లో అది మనం తీసుకోలేదు. ఇక్కడ మనం తీసుకుంటున్నాం ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ కూడా. సో, ఎంప్లాయీ గ్రేడ్ ఒకవేళ మిస్ అయితే సబ్మిషన్ బ్లాక్ అవ్వాలి. పాలిసీ టేబుల్ మెయింటైన్ అవ్వకపోతే సో, అప్పుడు కూడా ప్రాసెసింగ్ అనేది బ్లాక్ అయిపోవాలి. అంటే పాలిసీ టేబుల్ ఉంటేనే గ్రేడ్ బేస్డ్ వాలిడేషన్ అవుతుంది. పాలిసీ టేబుల్ లేకపోతే గ్రేడ్ బేస్డ్ వాలిడేషన్ అవ్వదు. సో, ప్రాసెసింగ్ బ్లాక్ అవ్వాలి. క్లెయిమ్డ్ అమౌంట్ గనక లిమిట్‌కి ఈక్వల్ అయితే నార్మల్‌గా అప్రూవ్ చేయాలి. సో, బేసిక్‌గా బిలో అని రాస్తాం గదా! లాజిక్‌లో. సో, ఒకవేళ ఈక్వల్ అయినా కూడా అప్రూవల్ చేయొచ్చు. ఎక్సెస్ అయితే మాత్రమే సో, ఫైనాన్షియల్ మేనేజర్‌కి రీరూట్ అనేది చేయాలి. సో, దాని ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌పుట్స్ ఏమో ఇవే. సో, ఇదనమాట బీఆర్‌డికి, ఎఫ్ఎస్‌కి ఉన్న డిఫరెన్స్. సో, బీఆర్‌డి అన్నది సో, కాన్సెప్చువల్ వైస్ ఉంటుంది. ఎఫ్ఎస్ అన్నది డీటెయిల్డ్ బిహేవియర్ అన్నది ఉంటుందనమాట. ఓకేనా? సో, లాజికల్ క్లారిటీలో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది చాలా ప్రిసైజ్‌గా అండ్ డిటర్మినిస్టిక్‌గా ఉంటుంది. సో, ఎందుకు ఈ ట్రాన్స్‌లేషన్ అవసరం? డెవలపర్స్‌కి డైరెక్ట్‌గా బీఆర్‌డీనే ఇవ్వచ్చు కదా! అంటే అబాప్ డెవలపర్ ఎవరైతే ఉంటారో కోడ్ రాస్తున్న వాళ్ళు. సో, వాళ్ళు డైరెక్ట్‌గా బీఆర్‌డీ నుంచి తీసుకోవచ్చు కదా! వై ద నీడ్ ఆఫ్ ఎఫ్ఎస్ అంటే, సో, ఒకవేళ బీఆర్‌డీ నుంచి రాస్తే గనుక యాంబిగ్విటీ మే రిమైన్. యాంబిగ్విటీ అనేది ఉండిపోవచ్చు. ఎడ్జ్ కేసెస్ అన్నది ఇగ్నోర్ అవ్వచ్చు. అండ్ ఎస్కలేషన్ అనేది మిస్‌అండర్‌స్టూడ్ అవ్వచ్చు. బీఆర్‌డీ నుంచి మనం ఒకవేళ చేస్తే గనక. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఏం చేస్తదంటే క్లారిటీని తీసుకొస్తది.
సో మీరు చూడండి, బిఆర్డి చదివితే రాని ఎన్నో పాయింట్స్ ఎఫ్ఎస్ నుంచి వచ్చాయి మనకి ఇందాక. సో డొమెస్టిక్ ట్రావెల్, ఇంటర్నేషనల్ ట్రావెల్, ఎడ్జ్ కేసెస్ ఏంటి, ఇవన్నీ ఇందులో నుంచి వచ్చాయి, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ నుంచి వచ్చాయి. సో అందుకని ఎఫ్ఎస్ అన్నది క్లారిటీని ఇస్తుంది, రిస్క్ కంట్రోల్ని ఇస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా ఆడిట్ రెడీనెస్ ఇస్తుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా చెకింగ్ అన్నది ఉంటే, సో ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ద్వారా ఒకవేళ మనం ఈ సిస్టమ్ ని డిజైన్ చేసామనుకోండి, అది ఆడిట్ కి రెడీగా ఉంటుంది. అదే బిఆర్డి నుంచి ఒకవేళ డిజైన్ చేస్తే ఆడిట్ దగ్గర అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కంట్రోల్డ్ శాప్ సిస్టమ్ బిహేవియర్ ని ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ఇన్ష్యూర్ చేస్తుంది అనమాట. సారీ, చూడండి, ఇప్పుడు మీరు చేయవలసినటువంటి వర్క్ ఏంటి, ఈ కేస్ స్టడీని బట్టి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో లాజికల్ బ్రేక్ డౌన్ చేయండి ఫస్ట్. ఐడెంటిఫై ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లాజిక్ ఇన్ దిస్ కేస్. సో కేసులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లాజిక్ ని మీరు చూడండి. క్లాసిఫై ఈచ్ రూల్, ఈచ్ అండ్ ఎవ్రీ రూల్. సో ఎందులోకి వస్తుంది, ఆథరైజేషన్ రూలా లేకపోతే వ్యాలిడేషన్ రూలా, ఎందులోకి వస్తుంది అన్నది క్లాసిఫై చేయండి. ఐడెంటిఫై పాసిబుల్ సిస్టమ్ ఫెయిల్యూర్ పాయింట్స్, ఈ సిస్టమ్ అనేది ఎక్కడైనా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, ఆ పాయింట్స్ అన్నవి కూడా ఐడెంటిఫై చేయండి. అండ్ నెక్స్ట్, ambiguity ఐడెంటిఫికేషన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎంప్లాయీ గ్రేడ్ చేంజెస్ ఆఫ్టర్ క్లెయిమ్ సబ్మిషన్. సో క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎంప్లాయీ గ్రేడ్ మారింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ తనకు సంబంధించిన ట్రావెల్ రియంబర్స్మెంట్ అనేది సబ్మిట్ చేశారు. క్లెయిమ్ సబ్మిషన్ జరిగింది, అప్రూవల్ అవ్వలేదు, ఈ మిడిల్లో ఎంప్లాయీ గ్రేడ్ మారిపోయింది. సో అతను సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కి మారాడు ఆ ఎంప్లాయీ అన్నది. ఇప్పుడు ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ టూ మేనేజర్స్ అప్రూవ్ సైమిల్టేనియస్లీ. ఒకేసారి ఇద్దరు మేనేజర్స్ కనుక ఒక్కదాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ కి డిఫరెంట్ లిమిట్స్ అన్న ఉండాలి. ఏదైతే అంబిగ్విటీస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి ఆన్సర్స్ అన్నవి రాయడానికి ట్రై చేయండి. And దాంతో పాటుగా ఎఫ్ఎస్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయండి. సో దేనికంటే, ఓవర్ టైం పేమెంట్ అప్రూవల్ సిస్టమ్, ఓటీ అంటాం మనం. సో బేసిక్ గా కొన్ని కంపెనీస్ లో ఏంటంటే ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అన్న ఉంటాయి. ఆ వర్కింగ్ అవర్స్ దాటితే గనక ఓటీ ఉంటుంది, ఓవర్ టైం పేమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ అవర్స్ దాటితే ఓటీ పేమెంట్స్ ఉంటాయి. సో ఓవర్ టైం పేమెంట్ కి సంబంధించి అప్రూవల్ ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ డాక్యుమెంట్ రాయండి. ఎఫ్ఎస్ డాక్యుమెంట్ లో ఆబ్జెక్టివ్ ఉండాలి, స్కోప్ ఉండాలి, బిజినెస్ రూల్స్ ఉండాలి, వ్యాలిడేషన్ లాజిక్ ఉండాలి, డెసిషన్ లాజిక్ ఉండాలి, ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ఉండాలి, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఉండాలి. సో ఎస్టర్డే ఏదైతే 6 అసైన్మెంట్స్ ఇచ్చామో 6 అసైన్మెంట్స్ కి ఇది ఎడిషన్ అన్న, ఇది కూడా దాంతో కలుపుకుని టోటల్ 7 అసైన్మెంట్స్ కింద మీరు తీసుకోండి. తీసుకుని ఈ ఓటీ పేమెంట్ అప్రూవల్ సిస్టమ్ అనేది మీరు ట్రై చేయండి. ఓకేనా. సో టుమారో వీటన్నిటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నవి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో రేపటికల్లా మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని గ్రూప్స్ లో సెండ్ చేయండి. ఇప్పటిదాకా గ్రూప్స్ లో సెండ్ చేయలేదు. సో నేను గమనించినంత వరకు ఎవరు ఇంకా గ్రూప్ లో ఆన్సర్స్ సెండ్ చేయలేదు. సో టుమారో దాకా టైం ఉంది కాబట్టి టుమారో మార్నింగ్ క్లాస్ లోపు ఇవి సెండ్ చేయండి. సో టుమారో మార్నింగ్ క్లాస్ లో నేను వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నవి రివీల్ చేస్తాను. ఓకే అమ్మా. సో ఓవర్ టైం పేమెంట్ అప్రూవల్ సిస్టమ్, ఇప్పుడు ఏదైతే టెంప్లెట్ చూసారో సేమ్ అదే ప్రకారంగా, సో ఇప్పుడైతే ట్రావెల్ రియంబర్స్మెంట్ అప్రూవల్ చూసారు, ఇప్పుడు ఓటీ పేమెంట్ అప్రూవల్. ఎన్ని అవర్స్ అడిషనల్ గా వర్క్ చేస్తే ఎంత పేమెంట్ అన్నది చేయాలి, వాళ్ళ గ్రేడ్ బట్టి అన్నది మీరు ఇక్కడ రాస్తారన్నమాట. వాటికి ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. ఓకేనా. సో చూడండి, శాప్ ప్రాజెక్ట్స్ లో ఒక బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ బిఆర్డీని రాస్తారు. బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది బిజినెస్ అనలిస్ట్ రాస్తారు. అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎఫ్ఎస్ డాక్యుమెంట్ రాస్తారు అనమాట. ఓకేనా. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే పర్సన్ ఎఫ్ఎస్ డాక్యుమెంట్ ని రాస్తారు. అబాప్ డెవలపర్ అందులో ఉన్నటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు మీరు కోడింగ్ ఏదైతే నేర్చుకున్నారో అబాప్ కోడింగ్, టెక్నికల్ స్పెసిఫికేషన్ పార్ట్ దగ్గర ఉన్నారు మీరు. వాటితో పాటు ఇవి కూడా మీకు తెలియాలన్నమాట. సో మోస్ట్లీ ఇప్పుడు శాప్ అబాప్ చేస్తున్న వాళ్ళందరూ బీకామే కాబట్టి, సో బీకామ్ లో మీరు ఒకవేళ ఆర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా, డేటా సైన్స్ నేర్చుకున్నా, మీరు బిజినెస్ అనలిస్ట్ కింద వెళ్తారు. ఆరల్స్ మీరు ఒకవేళ మేనేజ్మెంట్ కానీ హెచ్ఆర్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద వెళ్తారు. ఇలా మీకు డిఫరెంట్ రోల్స్ కి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఓన్లీ అబాప్ కోడింగ్ అని కాకుండా, సో ఎడిషనల్ గా ఏదైతే ఉంటుందో ఎఫ్ఎస్ కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కానీ బిఆర్డి డాక్యుమెంటేషన్ కానీ ఇది కూడా మీరు నేర్చుకోండి. ఓకేనమ్మా. సో అబాప్ డెవలపర్ థర్డ్ స్టెప్ దగ్గర వస్తారు. ఫస్ట్ 2 స్టెప్స్, సో బిజినెస్ అనలిస్ట్ బిఆర్డి రాయడం మీద, ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎఫ్ఎస్ డాక్యుమెంటేషన్ చేయడం మీద ఉంటుందన్నమాట.
తర్వాత అబాప్ డెవలపర్ అందులో టెక్నికల్ స్పెసిఫికేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు SAP లో. అండ్ టెస్టింగ్ టీమ్ ఏం చేస్తారంటే ఆ సిస్టమ్ బిహేవియర్ని వ్యాలిడేట్ చేసుకుంటారు. సో కరెక్ట్ ఎఫ్ఎస్ ప్రివెంట్ 70% ఆఫ్ ప్రాజెక్ట్ డిఫెక్ట్స్. సో ఒకవేళ మీరు ఎఫ్ఎస్ డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే ఆల్మోస్ట్ 70% ప్రాజెక్ట్ డిఫెక్ట్స్ అన్ని కూడా అది రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో కన్క్లూజన్ చూడండి. ద ట్రాన్సిషన్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ టు ఫంక్షనల్ స్పెసిఫికేషన్ రిప్రజెంట్స్ ద మోస్ట్ క్రిటికల్ ఇంటెలెక్చువల్ స్టెప్ ఇన్ SAP ఇంప్లిమెంటేషన్. SAP ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు గ్యారంటీగా బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ నుంచి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంటేషన్ ట్రాన్సిషన్ అవ్వాలి. అది అయిన తర్వాత ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఉన్న టీఎస్ అంటే టెక్నికల్ స్పెసిఫికేషన్ ని మీరు SAP లో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ద బిజినెస్ పాలసీస్ బికమ్ సిస్టమ్ రూల్స్. సో సిస్టమ్ రూల్స్ అనేవి గాలి నుంచి రాకుండా మీరు యూజ్ చేస్తున్న ప్రతి లాజిక్ కూడా సో ఏదో అవుట్ ఆఫ్ ద థిన్ ఎయిర్ మీరు తీసుకున్నట్టు కాకుండా బిజినెస్ పాలసీస్ నుంచి తీసుకుంటున్నట్టుగా ఉండాలి. అంటే పాలసీస్ మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ థింగ్ బిజినెస్ పాలసీ మీకు అర్థమైతేనే మీరు అది చేయగలుగుతారు. సో రిస్క్స్ అన్నవి కంట్రోల్డ్గా ఉండాలి. అండ్ అంబిగ్విటీ ఉండకూడదు. క్లారిటీ అనేది ఉండాలి. ఎంటర్ప్రైజ్ ఇంటెగ్రిటీ అనేది ఉండాలి. ఓకేనమ్మా. సో ఈ 2-3 డేస్ క్లాసెస్ అన్నవి ½ to 40 minutes అలా ఉంటాయమ్మా. ఓకేనా. 2-3 డేస్ కూడా. సో మ్యామ్ మళ్ళీ మీ క్లాసెస్ టేక్ ఓవర్ చేసేంత వరకు కూడా నేను క్లాసెస్ చెప్తున్నంత వరకు కూడా మీకు ½ to 40 minutes ఉంటే మెయిన్లీ వర్క్ అన్నది మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ యొక్క పర్పస్ ఏంటంటే మీకు ప్రాక్టికల్ వర్క్ అలాట్ చేయడం. ఇప్పటిదాకా మీరు ఓన్లీ ఏంటంటే జూమ్ క్లాసెస్ జరిగినప్పుడు ప్రోగ్రామ్స్ రాసుకారు. ఆ తర్వాత మీకు ఏవైతే ప్రెజెంట్ క్లాసెస్ జరుగుతున్నాయో ఎస్క్యూఎల్ జరిగింది. ఎస్క్యూఎల్ తర్వాత బిజినెస్ లాజిక్ థియరీ జరిగింది. సో ఎస్క్యూఎల్ కి సంబంధించి కొన్ని అసైన్మెంట్స్ అన్నవి మీరు చేశారు ఆల్రెడీ. ఇప్పుడు బిజినెస్ లాజిక్ కి సంబంధించిన అసైన్మెంట్స్ మీరు కంప్లీట్ చేయాలి. అండ్ ఇవన్నీ కలుపుకొని మీకు ఫైనల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్ట్ లో సో 50% ఆఫ్ ద పార్ట్ బిజినెస్ లాజిక్ అండ్ బిజినెస్ లాజిక్ బేస్డ్ ఎఫ్ఎస్ డాక్యుమెంటేషన్, బిఆర్డి డాక్యుమెంటేషన్ ఉంటాయి. దీని తర్వాత ఇంకొక 30% ఆఫ్ ద పార్ట్ ఏంటంటే SAP ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఇంకొక 20% ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ 3 కలుపుకుని మీకు ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫైనల్ ప్రాజెక్ట్ అనేది. ఓకేనా. సో ఫైనల్ ప్రాజెక్ట్ కి సంబంధించి మీరు చేయగలగాలంటే గ్యారంటీగా ఈ బిజినెస్ లాజిక్ థియరీ అండ్ దాంతో పాటు ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అన్నీ తెలియాలి. సో అందుకని వీటికి సంబంధించిన వర్క్ అన్నది అసైన్ చేయడానికి క్లాసెస్ ఉన్నాయి. ఈ 2-3 డేస్ క్లాసెస్ అనేవి సో కొంచెం తక్కువ టైం ఉంటే తర్వాత మళ్ళీ మ్యామ్ మీకు టేక్ ఓవర్ చేసిన తర్వాత క్లాస్ టైమింగ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఎస్టర్డే ఇచ్చిన అసైన్మెంట్స్, టుడే ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఈ రెండు కూడా కంప్లీట్ చేసి టుమారోకి రెడీగా ఉండండి. గ్రూప్స్ లో సెండ్ చేయండి. గ్రూప్స్ లో వెరిఫై చేస్తున్న ఇంకా ఎవరు సెండ్ చేయలేదు. గ్రూప్ లో వర్క్స్ అనేవి సెండ్ చేయండి. సో అలా మీరు సెండ్ చేసిన తర్వాత మీరు వీటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి టుమారో మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీ ఆన్సర్స్ ఏంటి, సో ఒరిజినల్ ఆన్సర్ ఏంటన్నది మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎంత దగ్గరగా వచ్చారన్నది. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.